నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక 4 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించాలి. హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, అట్లా కరీంనగర్. ఈ 4 నియోజకవర్గాలకి ఇంకా అభ్యర్థులను ప్రకటించాలి. ఇంకో పక్క బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఒకప్పుడు పార్టీ స్థాపించాక మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల్ని ఎన్నిక చేయటం చాలా తీవ్ర కసరత్తు చేయాల్సి వచ్చింది. కష్టతరమైంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీనో లేదా బీజేపీలో చేరటం జరిగింది. కొంతమంది అభ్యర్థులు ముందుకు వచ్చినప్పటికీ పోటీలో నిలబడగలరా అన్న సంశయం అయితే కేసీఆర్కి ఉండే. అయినప్పటికీ చాలామంది అభ్యర్థులను ఆయన ముందే ప్రకటించగలిగాడు. బీఎస్పీ పార్టీ తరఫున ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపటం, అట్లాగే ఆయన కూడా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అనౌన్స్ చేశారు. ఇంకా బీజేపీ పార్టీ అయితే దాదాపు 2 వారాల కిందటే ఒక 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆఖరి నిమిషం వరకు వరంగల్, ఖమ్మం పెండింగ్లో పెడుతూ వచ్చింది. ఖమ్మంలో జలగం వెంకట్రావా లేదా నామా నాగేశ్వరరావు ఏమన్నా మళ్ళీ బీజేపీ వైపు చూస్తారా అని చివరి నిమిషం వరకు ఆగింది. ఆఖరికి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న ఆయనకే అభ్యర్థికే సీట్ ఇచ్చింది. ఇంకా వరంగల్లో అయితే కనుక కృష్ణప్రసాద్ అనుకున్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ తరఫున బాపట్ల నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. ఆఖరికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆరూరు రమేష్కే టికెట్ ఇచ్చింది. అయితే ఆయన బీజేపీలో చేరే ముందు కూడా చాలా అనూహ్య పరిణామాలు జరిగినాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఆయన్ని కిడ్నాప్ చేశారు అంటూ ఆరూరు రమేష్ చెప్పడం, అట్లాగే బీఆర్ఎస్ నాయకులు ఆయన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళటం, కేసీఆర్ ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించడం, అది జరిగిన కొన్ని గంటలకే కిషన్ రెడ్డితో ఆయన ఢిల్లీలో ప్రత్యక్షమై బీజేపీలో చేరటం, ఇవన్నీ కూడా సినీ ఫక్కీలో జరిగినాయి. కొద్దిగా బీజేపీ పార్టీకి సంబంధించి వరంగల్, ఖమ్మం ప్రస్తుతానికి ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులు బట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ స్థానాల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఏ స్థానాల్లో ఎవరికి ఉన్నాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 4 స్థానాల్లో ఒకవేళ ఇదే అభ్యర్థులు అయితే అక్కడ పోటీ ఎలా ఉంటుంది. ఇంకా 4 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించలేదు, కాకపోతే పేర్లు వినబడుతున్నాయి. ఆ పేర్లను కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఎవరికి అట్లా ఉంటుందని. అయితే ఇక్కడ చాలామందికి కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేదు? ఎప్పుడు ముందు ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా గేమ్ ఆడుతున్నారా? బీజేపీ అభ్యర్థులకి లిఫ్ట్ ఇస్తున్నారా? బీజేపీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారా చాలా నియోజకవర్గాల్లో అన్న అనుమానం అయితే ఇప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ కేడర్లో, కాంగ్రెస్ కేడర్లోనే ఉంది. ఈ అనుమానాలన్నీ పక్కకు పెడితే ప్రస్తుతానికి ప్రకటించిన స్థానాలకి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించాలి 4 స్థానాల్లో, ఒకవేళ ఇదే అభ్యర్థులైతే ఎట్లా ఉంటుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్నది. ఆదిలాబాద్ అయితే 3 నియోజకవర్గాలకి ప్రకటించేసింది ఎస్టీ. అది కాంగ్రెస్ అత్రం సుగుణ అని, బీజేపీ గౌడెం నగేష్, అట్లా బీఆర్ఎస్ ఏఎంఎం ఈ 2 ఉన్నాయి, అత్రం సక్కు. ఆదిలాబాద్కి సంబంధించి కూడా సోయం బాపురావు అనుకున్నారు చివరి నిమిషం వరకు, కానీ నగేష్ సీట్ తగ్గించుకున్నారు. ఆదిలాబాద్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ తరఫు నుంచి. బీజేపీ గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కరీంనగర్ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, కాకపోతే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ చేయొచ్చు అన్న పేరు వినబడుతుంది. ఒకవేళ ఈయన అయితే అట్లా ఉంటుంది. బీజేపీ తరఫున బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ తరఫున వినోద్. ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గాన్ని బండి సంజయ్ కుమార్ బీజేపీ గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నిజామాబాద్లో కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్. ఇక్కడ అందరు అభ్యర్థుల్ని ప్రకటించారు. నిజామాబాద్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ గెలుచుకుంటుంది. ధర్మపురి అరవింద్ గెలుస్తారు. జహీరాబాద్లో కాంగ్రెస్ తరఫున సురేష్ కుమార్ షట్కర్, బీజేపీ తరఫున బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ, అట్లాగే బీఆర్ఎస్ తరఫున గాలి అనిల్ కుమార్. జహీరాబాద్ మాత్రం బీజేపీ పాకెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బీబీ పాటిల్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. మెదక్లో కాంగ్రెస్ నీలం మధుకి ఇచ్చింది. పట్టంచెరువులో ఆయన అసెంబ్లీకి పోటీ చేద్దాం అనుకున్నారు, ఆయనకు అప్పుడు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ తరఫున మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ తరఫు నుంచి ఎమ్మెల్సీగా ఆయనకు వెంకటరామరెడ్డి, పరుపాటి వెంకటరామరెడ్డి ఈయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ ట్రయాంగిల్గా చూసుకుంటే
నీలం మధుకి అలాగే వెంకటరామరెడ్డికి రఘునందన్కి మనం చూస్తే రఘునందన్ రావుకి విజయ అవకాశాలు చాలా మెరుగైనని చెప్పచ్చా. అసలు మెదక్ నియోజకవర్గం బీఆర్ఎస్కి పట్టున్న నియోజకవర్గం. అక్కడ ఎప్పుడైతే వెంకటరామరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారో అక్కడే కొద్ది బీజేపీకి యాడ్ ఆన్ అయింది. నీలం మధు వలన ఇంకా రఘునందన్ రావుకి విజయ అవకాశాలు ఎక్కువ మెరుగుపడినట్టుగా తెలుస్తుంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని ప్రకటించారు. బీజేపీ తరఫున కూడా బీజేపీలో కూడా చాలామంది ఆశావాహులు ఉన్న అధినాయకత్వం ఈటల రాజేందర్కి ఇచ్చింది. బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డికి ఇచ్చింది. ఈ రెండు రాగిడి లక్ష్మారెడ్డి సునీత మహేందర్ రెడ్డి కన్నా ఈటల రాజేందర్కి మల్కాజ్గిరిలో విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు దానం నాగేందరు. దాని మీద కూడా హైకోర్టులో కేసు పెండింగ్ నడుస్తుంది. పిటిషన్ వేశారు. సిట్టింగ్ వేరే పార్టీ తరఫున ఉన్న ఆయన వేరే పార్టీ ఎంపీగా ఎలా పోటీ చేస్తారని ఆ కేసు నడుస్తున్నా కూడా దానం నాగేందర్కి కాంగ్రెస్ సీట్ ఇచ్చింది. బీజేపీ కిషన్ రెడ్డికి ఇచ్చింది. బీఆర్ఎస్ పద్మారావు గౌడ్కి ఇచ్చింది. ఈ ముగ్గురు మధ్యలో చూసుకుంటే కిషన్ రెడ్డికి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాదు కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది పేర్లు ఫిరోజ్ ఖాన్ ఇట్లా చాలామంది పేర్లు వినబడినా ఆఖరి నిమిషంలో సానియా మిర్జా ఏమన్నా పోటీ చేయొచ్చు అన్న ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. ఇది ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు. సానియా మిర్జా ఒకవేళ రేసులో ఉంటే బీజేపీ తరఫున కొంపల్లి మాధవీలత, ఎంఐఎం అక్కడ అసదుద్దీన్ ఓవైసీకి విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏఎంఐఎం మళ్ళీ తిరిగి హైదరాబాద్ గెలుచుకుంటుంది. చేవెళ్ళ నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఈయన పార్టీలు మారతాడని లేదా పోటీ చేయరు అనేది చాలాసార్లు వినబడినా కూడా ఆయన కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది రంజిత్ రెడ్డికి. బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా సరైన అభ్యర్థులు దొరకలేదు చేవెళ్ళ నుంచి పోటీ చేయడానికి అని చెప్పొచ్చు. అట్లాగే బీఆర్ఎస్ కూడా వెతుకులాట మొదలుపెట్టింది అక్కడ. కానీ చివరికి వీళ్ళిద్దరు అభ్యర్థుల వలన కొండా విశ్వేశ్వర రెడ్డికి గెలవటానికి విజయావకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ కూడా వస్తుంది. ఇంక మహబూబ్ నగర్ చల్లా వంశీచందర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, డీకే అరుణ బీజేపీ తరఫున, బీఆర్ఎస్ తరఫున మన్నే శ్రీనివాసరెడ్డి. ఇక్కడ కూడా బీజేపీ పార్టీలో చాలా అంతర్మతనం జరిగింది, యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. జితేందర్ రెడ్డి ఆయన పోటీ చేస్తారనుకున్నారు, ఆయనకి సీట్ ఇవ్వలేదు, అరుణాకి ఇచ్చారు. అరుణాకి ఇచ్చినందుకు జితేందర్ రెడ్డి పార్టీ మారారు, అలాగే కాంగ్రెస్లో చేరారు. చల్ల వంశీచందర్ రెడ్డికి ముందు మాట ఇచ్చినట్టుగానే మళ్ళీ ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మన్నే శ్రీనివాసరెడ్డి. డీకే అరుణ 2019లో 2వ స్థానంలో ఉన్నారు లోక్సభకి. ఈసారి మాత్రం భారీ మెజార్టీ సాధించిపోతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ఇక్కడ గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంది. నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వేషన్ కిందకు వస్తుంది. కాంగ్రెస్ తరఫున మల్లు రవి. ఇది కూడా చాలా వాళ్ళకి ఇంటర్నల్ పాలిటిక్స్ నడిచినాయి. ఎవరు పోటీ చేస్తారని మల్లు రవి కూడా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు. ఆయనకే సీట్ ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. అట్లాగే బీజేపీ తరఫు నుంచి కూడా భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్, ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఎక్కడ కూడా భరత్ ప్రసాద్కి మల్లు రవికి పోటీ ఉంటుంది అనుకున్నారు, కానీ ఇక్కడ రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. నల్గొండ రఘువీరారెడ్డి కుందేరు జానారెడ్డి కొడుకు. అట్లాగే బీజేపీ తరఫున సైదిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనా ప్రస్తుతానికి అయితే సైదిరెడ్డి, అలాగే కంచల్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుంచి. ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం ఖచ్చితంగా గెలుస్తుంది నల్గొండ సీటు. అవకాశాలు కాదు, గ్యారంటీగా గెలిచే సీటు కాంగ్రెస్ నల్గొండ. భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ బోరా నర్సయ్య గౌడ్, అట్లాగే క్యామా మల్లేష్ బీఆర్ఎస్ నుంచి. ఇక్కడ పోటీ బోరా నర్సయ్య గౌడ్కి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి ఉంటుంది. బోరా నర్సయ్య గౌడ్కి విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వరంగల్ ఎస్సీ కింద వస్తుంది. ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్, కానీ పసునూరు దయాకర్ కానీ దొమ్మాటి సాంబయ్య పేర్లు వినబడుతున్నాయి. బీజేపీలో అయితే బీఆర్ఎస్ నుంచి చేరిన ఆరూరు రమేష్, అలాగే బీఆర్ఎస్ నుంచి అయితే ఆవిడ కడియం కావ్య అని శ్రీహరి కూతురు. ఈ ముగ్గురులో ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు బట్టి ఆరూరు రమేష్కి స్వల్ప ఆధిక్యత లభించేట్టుగా ఉంది వరంగల్లో. మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం అది. బలరాం నాయక్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ తరఫున సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత. ఇక్కడ ముగ్గురు ఈక్వేషన్స్ రేషియో ఒకటేలాగా ఉంది, కానీ ఎడ్జి కీన్ మాత్రం బీజేపీ సీతారాం నాయక్కి ఈరోజు ప్రకారం కనబడుతోంది. ఖమ్మం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్, కానీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీ చేయొచ్చన్న పేరైతే వినబడుతోంది.
బీజేపీ అటు జలగం వెంకట్రావుకి ఇవ్వలేదు, తాండ్రా వినోద్రావు అని ఆయనకి ఇచ్చింది, బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావుకి ఇచ్చింది. ఖమ్మం మాత్రం ఒకవేళ పొంగిలేటి ప్రసాద్ రెడ్డి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఒకవేళ ఆయనైతే మాత్రం ఖమ్మం నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రేషియో చూసుకుంటే మనం ఎంఐఎం ఒక్క స్థానం ఖచ్చితంగా గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి నాగర్ కర్నూలులో ఎడ్జ్ ఉంది, అట్లా కాంగ్రెస్ పార్టీకి పెద్దపల్లి, అట్లాగే నల్గొండ, ఖమ్మం 3 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది. అది మిగతా నేను చదివిన స్థానాలన్నీ బీజేపీ మెజారిటీ స్థానాలు 8 స్థానాల పైన గెలుస్తుంది, 3 ఈ ఎడ్జ్ కనబడుతుంది. మనం ఇంకా టైం ఉంది, ఇంకొక 45 రోజులు ఎలక్షన్స్కి టైం ఉంది, మధ్యలో ఏమైనా మార్పులు జరుగుతాయి అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇదే రేషియో ఉండబోతుంది లోక్సభ ఎన్నికలు తెలంగాణకు సంబంధించి. థ్యాంక్ యూ.